మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ప్రారంభమైంది. దివంగత వైఎస్ఆర్ హయాంలో నిర్మించిన లోటస్ పాండ్ నుంచి తండ్రి మరణానంతరం తనకు సీఎం పదవి ఇవ్వలేదని కాంగ్రెస్తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు ఆయన లోటస్ పాండ్లోనే ఉండేవారు. వైసీపీ అధ్యక్షుడిగా ఆయన బలపడింది అక్కడి నుంచే. సీఎం అయ్యేదాకా జగన్ కేర్ ఆఫ్ లోటస్ పాండ్ అన్నట్లే వైసీపీ రాజకీయం నడిచింది. అలాంటిది సీఎం అయ్యాక, ఇప్పుడు మాజీ అయిపోయాక కూడా ఆయన లోటస్ పాండ్ వైపు చూడకపోతుండటం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో లోటస్ పాండ్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ మరణానంతరం జగన్ పాలిటిక్స్ లో ఇండివిడ్యువల్ గా పాలిటిక్స్ మొదలుపెట్టింది లోటస్ పాండ్ నుంచే. తండ్రి తర్వాత తనను సీఎంను చేయలేదని కాంగ్రెస్ మీద తొడగొట్టింది. ఏపీలో బలమైన నేతగా ఎదిగింది అన్ని లోటస్ పాండ్ నుంచే. జగన్ కేర్ ఆఫ్ లోటస్ పాండ్ అన్నట్లుగా 2019 దాకా పాలిటిక్స్ సాగాయి. ఇక జగన్ 2019 ఎన్నికలకు ముందు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ని కట్టించుకుని అందులోకి తన మకాం మార్చారు. ఏపీ సీఎంగా 5 ఏళ్ల పాటు ఆయన అక్కడే ఉన్నారు. ఆ టైంలో ఆయన లోటస్ పాండ్కి వెళ్లింది లేదు. సీఎంగా ఉన్నప్పుడు లోటస్ పాండే కాదు, బెంగళూరులోని యలహంక ప్యాలెస్ కు కూడా ఆయన వెళ్లలేదు. అయితే ఇప్పుడు జగన్ మాజీ అయ్యారు. జగన్ తిరిగి లోటస్ పాండ్ కి వెళ్తారు అని అంతా అనుకున్నారు. కానీ జగన్ ఓడాక హైదరాబాద్ కూడా వెళ్లలేదు. జగన్ ఎన్నికలు ముగిశాక యూకే టూర్ ప్లాన్ చేశారు. అక్కడ నుంచి వచ్చారు. రిజల్ట్స్ తర్వాత జగన్ విశ్రాంతి కోసమని పులివెందుల మీదుగా బెంగళూరు వెళ్లారు. ఇప్పుడు మళ్లీ బెంగళూరు వెళ్లిపోయారు. కనీసం హైదరాబాద్ వైపు చూడటం లేదు. తనకు పొలిటికల్ గా కలిసి వచ్చిన లోటస్ పాండ్ ని కూడా కన్నెత్తి చూడటం లేదు. లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ హయాంలోనే సదరు ప్యాలెస్ నిర్మాణం ప్రారంభమైంది. అది ఉమ్మడి ఆస్తి కావడంతో ప్రస్తుత ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల అక్కడ నివాసం ఉంటున్నారు. ఆమె జగన్ తాడేపల్లి షిఫ్ట్ అయిన దగ్గర్నుంచి లోటస్ పాండ్ లో నివసిస్తున్నారు. ఆమె తన తెలంగాణ పార్టీని అక్కడే స్థాపించారు. 2 ఏళ్ల పాటు అక్కడ్నుంచే నడిపారు. ఇక ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ పార్టీకి ఏపీ ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడు కూడా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచే తన మొత్తం రాజకీయాలను నిర్వహిస్తున్నారు. సొంత చెల్లెలు రాజకీయ ప్రత్యర్థిగా మారడంతో జగన్ లోటస్ పాండ్ ఊసే తలవడం లేదని అంటున్నారు. బెంగళూరులో జగన్ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు ఏకంగా 23 ఎకరాల్లో యలహంక ప్యాలెస్ ని కట్టుకున్నారు. అది కట్టుకున్న తరువాత జగన్ పట్టుమని 10 రోజులు కూడా ఉండలేదంటారు. 2009లో జగన్ ఎంపీ అవడం, తండ్రి మరణం తర్వాత రాజకీయంగా బిజీ కావడంతో బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లలేదు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆయన బెంగళూరు బాటపడుతున్నారు. జగన్ ఉంటే తాడేపల్లి, లేకపోతే యలహంక వయా పులివెందుల అన్నట్లుగా 2024 ఎన్నికల తర్వాత పాలిటిక్స్ మారింది. మరి లోటస్ పాండ్ లో జగన్ రాజకీయం దూకుడుగా సాగేది. ఎన్నో వ్యూహాలు అక్కడ్నుంచే ఆయన రూపకల్పన చేశారు. ఆస్తి గొడవల వల్లనే షర్మిలకు జగన్ కు మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు. ఇలాంటి సమయంలో షర్మిల ఉంటున్న లోటస్ పాండ్ ఉమ్మడి ఆస్తి అయినా జగన్ ఆ వైపు తొంగి చూడడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు. మొత్తానికి లోటస్ పాండ్ జగన్ కాస్త యలహంక జగన్ అయ్యారిప్పుడు.